నిద్రపోతున్న ఆంజనేయుడిని ఒంటరిగా విడిచిపెట్టి అంజనాదేవి అడవిలోకి వెళ్ళింది. నిద్రలేచిన ఆంజనేయుడు ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుని చూసి తినే పండు అనుకుని దాన్ని అందుకోవడానికి సూర్యుడివైపు దూసుకుపోయాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడంతో సూర్యుణ్ణి మింగడానికి వెళ్తున్న రాహువు సూర్యుడివైపు వస్తున్న హనుమంతుని చూసి ఆ విషయాన్ని ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు హనుమంతుడిపైకి వజ్రాయుధాన్ని విసరడంతో అది హనుమంతుడి దవడక తగిలి హనుమంతుడు మూర్ఛపోయాడు. తన బిడ్డ పరిస్థితిని చూసి ఆగ్రహించిన వాయుదేవుడు గాలిని ఉపసంహరించుకోవడంతో ముల్లోకాలికి ఊపిరాడలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దేవతలందరితో పాటు అక్కడికి వచ్చిన బ్రహ్మదేవుడు అతని చేతి స్పర్శ తగలగానే హనుమంతుడికి మెలకువ వచ్చింది. వజ్రాయుధం వల్ల దవడ గాయపడింది కాబట్టి ఆంజనేయుడు హనుమంతుడు అయ్యాడు. సూర్యుడు తన శక్తిలో నూరోవంతుని హనుమంతుడికి వరంగా ఇస్తే బ్రహ్మ చిరాయువుని ఇచ్చి బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుడిని ఏమి చేయలేదని వరమిచ్చాడు. కాని బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి హనుమంతుడు ఇంద్రజిత్కి లొంగపోయాడు. హనుమంతుడి భక్తులు ఇక్కడ కామెంచేసి జై శ్రీరామ్ అని